మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజున తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకున్నట్టుంది. ఆయన మాట్లాడితే వయసు పెరుగుతానే బుద్ధి మందగిస్తారంట. బహుశా వెంకటరామరెడ్డి అన్న అనంత వెంకటరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీ బంధువే. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు ఆయన దూషించే ప్రతి మాట ఎక్కడికి చేరుతుందో ఒక్కసారి ఆలోచించండి. వెంకటరామరెడ్డి నా తల్లిగారు మీ అక్కగారా? మీరు మాట్లాడే భాష ఎక్కడికి పోతుంది? అది ఒకటి, మీరంటే ఒక గౌరవం. తాడిపత్రిలో మీరు ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్ గా తాడిపత్రిలో ఎన్నడూ లేని అభివృద్ధి చేశారు. ఒక రోడ్డు మోడల్ తాడిపత్రిని తయారు చేశారు. తాడిపత్రి మారింది కానీ మీ భాష మారలేదు, మీ తీరు మారలేదు. అది మారాలా ఫస్ట్. అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజావాణిగా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఆయన మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ చేయండి. ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అది కరెక్ట్. గాని ఆయన అడిగిన ఏ ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పకుండా పర్సనల్ గా డైవర్షన్ రాజకీయాలు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎవరు ఏమి మాట్లాడినా కూడా దానికి సమాధానం కాకుండా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వ్యక్తిగతంగా విమర్శించడము, లేకపోతే ఆ సబ్జెక్టు సంబంధం లేకుండా మాట్లాడడమే మీకు అలవాటైపోయింది. మీరు నిన్న ఒక మాట అన్నారు, అనంతపురం తెలుగుదేశం నాయకులు మాట్లాడడం లేదని. అనంతపురం పార్లమెంట్ కు సంబంధించిన తెలుగుదేశం నాయకులకు తెలుసు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడేది వాస్తవం. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి మాట్లాడలేదు. మీరు కూడా నేనేం మాట్లాడినారు, మీరు కూడా ఆన్సర్ చేయలేదు. వ్యక్తిగతంగా దూషణ చేశారు. అవినీతి జరిగింది, అది జరిగింది అంటున్నారు. గత 5 ఏళ్ల నుంచి భయమా? అప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వం వచ్చిందో మాట్లాడుతున్నారా మీరు? అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూడొద్దండి. మీరు భయపెడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఈ రోజు ఇక్కడ 40 మంది ఉన్నారు, 40,000 మంది అవుతారు. అదే 4 లక్షల మంది కూడా అనంత వెంకటరామరెడ్డి వెనక నిలబడతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిని వదలలేదు, కోడి గుడ్డును వదలలేదు. మీరు అవినీతి నీతిల గురించి మాట్లాడతారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకరికి ఒక ఏళ్ళు చూపించే ముందు 3 ఏళ్ళు అతని వైపు కూడా ఉంటాయని మీరు మర్చిపోవద్దండి. నేను ఒకటే జేసీ ప్రభాకర్ రెడ్డి నాకు కోరేది, మాట్లాడండి. మీరు మాట్లాడేది రాజకీయంగా విమర్శించండి. పార్టీలు అన్నాక, తెలుగుదేశం పార్టీ అన్నాక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాక ఖచ్చితంగా పార్టీ పరంగా విభేదాలు ఉంటాయి. విమర్శించండి, స్వీకరిస్తాం. అంతే తప్ప భాష ఏంటంటే మీరు మాట్లాడే భాష నాది. ఇంకొక మాట తెలియజేస్తున్నాను అన్న, రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే ఒక నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వస్తారు. మీరు మాట్లాడే తీరు గాని, మీ కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూస్తే వచ్చే తరానికి యువతలు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావాలంటే కూడా భయపడేట్టు మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి